జీవితంలో మనం ఎదుర్కొంటున్న కష్టాలనేవి మనల్ని తయారు చేస్తాయి. అవి లేకుండా మనలో ధైర్యం పుట్టదు. సమస్యలు లేని జీవితం అంటూ ఏమాత్రం ఉండదు. వాటిని అధిగమించే బలం కూడా మనలోనే ఉంటుంది. ఎన్నిసార్లు కింద పడిపోయావనేది ముఖ్యం కాదు, పడిపోయినా తగిలిన దెబ్బలను తట్టుకుని మళ్ళీ ఎన్నిసార్లు లేచి నిలబడ్డావనేదే ముఖ్యం. సమయం అనేది నీకు తగిలిన అన్ని గాయాలను నయం చేస్తుంది. కాస్తంత ఓపిగ్గా ఎదురుచూడు, మళ్ళీ మంచి రోజులు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. నీకు నువ్వే ధైర్యం, నీకు నువ్వే స్ఫూర్తి. మరెవరి కోసం ఎదురు చూడకు. నిన్ను నువ్వు బలంగా నమ్ముకో, ఆత్మవిశ్వాసంతో ముందుకు నడు. అప్పుడే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. సమస్యలనేవి నీ జీవితానికి గురువు లాంటివి. అవి జీవితానికి పనికి వచ్చే ఎన్నో విలువైన పాఠాల్ని నేర్పుతాయి. ఈరోజు నీకు కష్టం అనిపిస్తే రేపు ఆ కష్టమే నీకు ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఒక చిన్న ఆశ చాలు జీవితంలో పెను మార్పు తీసుకురావడానికి. నీవు పడిన కష్టం ఎప్పటికీ వృధా కాదు. అది ఏదో ఒక రోజున నీకు ఖచ్చితంగా విజయాన్ని తెచ్చిపెడుతుంది. జరిగిపోయినా ఎన్నటికీ మార్చలేని గతాన్నే తలుచుకుని దిగులు పడుతూ కూర్చోకు. దానివల్ల నీకు ఎటువంటి ప్రయోజనం లేదు. ఆ బాధల్ని వదిలిపెట్టి నీ భయాన్ని విడిచిపెట్టి ముందుకు సాగిపో. అదే రేపటి రోజున నీకు ఫలితాన్నిస్తుంది. ఈ రోజున నువ్వు కార్చిన కన్నీళ్లే రేపటి రోజున నీ సంతోషానికి కారణమవుతాయి. భయం అనేది ఒక ఆలోచన మాత్రమే. దాన్ని అధిగమిస్తేనే నీకు విజయం సాధ్యమవుతుంది. నీ జీవితానికి నువ్వే శిల్పివి. కష్టాలను చెక్కితేనే అందమైన శిల్పం బయటపడుతుంది. ఓడిపోతే బాధపడుతూ కూర్చోకు. గెలిచే అవకాశం నీకు ఇంకా మిగిలి ఉందని గుర్తు చేసుకో. ఈరోజు నువ్వు కష్టపడుతున్న విధానమే రేపటి రోజున నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. చిన్న చిన్నగా అయిన అడుగులు ముందుకు వేయడం ప్రారంభించు. అవే చివరికి నిన్ను ఒక పెద్ద గమ్యానికి చేరుస్తాయి. జీవితంలో నువ్వు కన్న కలలను నిజం చేసుకోవడానికి, నీ గమ్యాన్ని చేరుకోవడానికి ఎదుటివారి అనుమతి ఏమాత్రం అవసరం లేదు. ఏం జరిగినా సరే నువ్వు చేసిన ప్రయత్నం ఎన్నటికీ ఎప్పటికీ వృధా కాదు. నువ్వు అనుకుంటున్న దానికంటే నువ్వు చాలా బలవంతుడివి. ఈ విషయం నీకు అర్థమైన రోజున నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. నువ్వు ఎదుర్కొంటున్న కష్టాలే జీవితంలో నీకు తెలియని కొత్త మార్గాన్ని చూపిస్తాయి. ప్రతి చీకటి రాత్రి తర్వాత ప్రకాశవంతమైన ఉదయం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఏమాత్రం ఆశ వదులుకోకు. నీవు నీ దృష్టిని లక్ష్యం మీద పెట్టు, అంతేకాని ఎదురవుతున్న అడ్డంకుల మీద కాదు. నువ్వు కోల్పోయావు అనుకున్న దానికంటే నువ్వు నేర్చుకున్నదే ఎక్కువ. కాబట్టి పోయిన దాని గురించి నువ్వు ఏమాత్రం చింతించకు. ఎంతో విలువైన పాఠాన్ని నేర్చుకున్నానని సంతోషించు. జీవితంలో నీకు వచ్చే కష్టాలు నీ దారిని మార్చడానికి కాదు, నీ పయనాన్ని బలోపేతం చేయడానికి వస్తాయి. కారు చీకట్లో నడుస్తున్నప్పుడు దారి కనపడకపోయినా నీ లక్ష్యం మీద నమ్మకం ఉంచి ముందుకు సాగిపో. కష్టం అనేది ఒక అద్దం లాంటిది. నీవు ఎంత బలంగా ఉన్నావో అది చూపిస్తుంది. ఓడిపోయిన తర్వాత కూడా ముందుకు సాగడమే నిజమైన ధైర్యం. జీవితంలో కలలు కనేందుకు భయపడకు. వాటిని నిజం చేసుకోవడానికి కష్టపడు. జీవితంలో నువ్వు కన్న కలలే నీకు దిక్సూచి. అవే నీకు దారి చూపుతాయి. ఎవరూ నిన్ను గెలిపించరు. నీ జీవితంలో నువ్వే గెలవాలి. విజయం యొక్క నిజమైన రుచి తెలిసేది కష్టాల యొక్క రుచి తెలిసిన వారికి మాత్రమే. జీవితం అనేది ఒక యుద్ధరంగమైతే నీ ధైర్యమే ఆయుధం. పెను తుఫానులో పడవను నడపడం నేర్చుకున్నవాడే సముద్రాన్ని సైతం జయించగలడు. గెలవడానికి మొదటి అడుగు నువ్వు గెలుస్తావన్న నమ్మకం. నీ గమ్యం పెద్దదైతే దానికోసం నువ్వు పడే కష్టం కూడా పెద్దదిగానే ఉండాలి. నిన్ను పరీక్షిస్తూ అక్కడే కూర్చొని ఉండిపోయేవారు రేపటి రోజున నీ విజయానికి సాక్షులవుతారు. నీ గమ్యం వైపుకి ఎంత నెమ్మదిగా వెళ్ళినా పర్వాలేదు, కానీ ఏమాత్రం ఆగిపోకూడదు. జీవితంలో నిన్ను ఆపేసేది ఏదైనా ఉంది అంటే అది నీ అనుమానం, భయం మాత్రమే. కష్టకాలం కొద్ది రోజులకు వెళ్ళిపోతుంది, కానీ ఆ సమయాన నువ్వు నేర్చుకున్న పాఠాలు, పొందిన బలం మాత్రం శాశ్వతంగా ఉండిపోతాయి. అసాధ్యం అనేది
ప్రయత్నించిన వారు మాట్లాడే మాట. నీవు నీ జీవితంలో బలాన్ని పెంచుకోవాలి అనుకుంటే వస్తున్న కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. నీ శరీరాన్ని బలంగా ఉంచుకో, అప్పుడే నీ మనసు కూడా బలంగా ఉంటుంది. గెలుపును సాధించేంత వరకు ఓడిపోనని అనుకో, అదే విధంగా ప్రయత్నించు. అవి నిన్ను పొదును పెడతాయి. గెలవాలంటే ముందుగా నీలో ఉన్న భయాల్ని గెలవాలి. విజయం ఎప్పుడూ చివరి క్షణాల్లో వస్తుంది, కాబట్టి నువ్వు ఏమాత్రం ఆగిపోకు. కొన్నిసార్లు నువ్వు చేస్తున్న ప్రయత్నాన్ని విడిచిపెట్టమని మనసు నీకు పదే పదే చెబుతుంది. దాని మాట నువ్వు ఏమాత్రం వినకు. పరాజయం అనేది ఒక అద్దం లాంటిది. అది నీలోని లోపాలను చూపిస్తుంది. సమస్యలనేవి నిన్ను పరీక్షించడానికి వస్తాయి, నిన్ను ఆపడానికి కాదు.